హాయ్ రా. హాయ్. ఏంటి సహస్ర రిజైన్ చేసిందంట? ఏమైంది? రేయ్, ఏం చెప్పాలనుకున్నావు శాస్త్ర అవాయిడ్ చేస్తూ? ప్లీజ్ వరుణ్, దగ్గర అవడానికి ఇంకేం ఛాన్స్ లేదు మనకి. పిచ్చోన్నా నేనేమైనా? వదిలేయడానికి లవ్ చేశానా? సహస్ర నాకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. 1 month అవుతుంది నువ్వు నేను మాట్లాడుకొని. చెప్పకుండా వెళ్ళిపోయావు. దేనికి రెస్పాండ్ అవ్వవు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? సరిపోతుందా రీజన్? మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మా ఇంట్లో ఒప్పుకోరని. నువ్వు వినలేదు. అయినా వాళ్ళని ఒప్పించడం నా వల్ల అవ్వలేదు. ఇవన్నీ ఇక్కడితోనే మర్చిపోదాం. మర్చిపోవాలా? ఎలా? నెల రోజుల తర్వాత కనబడేవారు పెళ్లి చేసుకుంటా అంటున్నావు, మర్చిపో అంటున్నావు, నా లైఫ్లో ఉండను అంటున్నావు. నీకు తెలుసు కదా నువ్వు వదిలేస్తే నేను తట్టుకోలేనని. నాకు తెలుసు. ప్లీజ్ వరుణ్, ఇప్పుడు నేను నీకేం చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వు నిజంగా నేను బాగుండాలని కోరుకుంటే, నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే ప్లీజ్ నా పెళ్ళికి కూడా రాకు. అలసిపోయిన మనసా వినవే, మార్చలేని గతమే విడవే. ఇదే నువ్వు నేను కలిసిన రోజు. ఇదే
పెంచుకున్న ప్రేమ అంటే ఒంటరి చేసే నీ తలపే లేక నిమిషమైన నేను లేనులే ఓ లేనులే. చెప్పరా. రే సహస్ర వచ్చిందిరా. పైకి రమ్మను. ఎందుకురా ఇవన్నీ? రేపు తన పెళ్లి పెట్టుకుని. పైకి రమ్మను బే. వరుణ్ ప్లీజ్, ఇంకెన్ని రోజులని ఇలా ఉంటావు? సరే మర్చిపోకు, కనీసం బాధపడకుండానే ఉండొచ్చు కదా. ఎలా ఉండాలి శాస్త్ర? రేపు ఇదే టైంకి నువ్వు ఇంకొకరు భార్యవి, నేను ఇదిగో ఇక్కడే ఏడుస్తూ కూర్చుంటా. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి వరుణ్, ప్లీజ్. నువ్వు కనిపిస్తున్నావు, నేను కనిపించట్లేదంతే. పిచ్చి లేస్తుంది, ఎవ్వరికి చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ మూవ్ ఆన్ వరుణ్. కూల్ శాస్త్ర, పెళ్ళికి టైం అవుతున్నట్లుంది, నువ్వు వెళ్ళు. చూడాలనిపించింది శాస్త్ర, మగవాళ్ళం కదా, కన్నీళ్ళు బయటకు కనిపిస్తే బాగోదు, అందుకే ఈ మందు. మీరు ప్రేమించినంత ఈజీగానే మర్చిపోగలరు, కానీ మేము అలా కాదుగా శాస్త్ర. అన్నీ మీరే అనుకుంటాం. పిచ్చోని కదా, నమ్మాను. వదిలేసి వెళ్ళిపోతావు అనుకోలేదు. సరే నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను, కానీ నువ్వేమైనా అనుకో, నీకేమైనా నెక్స్ట్ మినిటే నేను బతికే ఉంటానులే. ఎక్కువ ప్రేమించేశాను కదా, ఇంకొన్ని రోజులే. సరే నువ్వు వెళ్ళు, పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇదే చివరిసారేమో తనతో మాట్లాడడం. తనను మళ్ళీ చూడలేను, తనతో మాట్లాడలేను. తను ఇలాగే అనుకుంటుందా? హ్యాపీగా ఉండొచ్చని వెళ్ళిపోతుందా? మళ్ళీ ఇలాగే ఇంకొకరిని ప్రేమించడం తన వల్ల అయినట్లు నా వల్ల అవుతుందా? నా వల్లే కాదు, నిజంగా ప్రేమించిన ఏ అబ్బాయి వల్ల అవ్వదు.